బీజేపీ తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ సంబంధించి మనం ఒక అప్డేట్ మనం ఒకటి చూస్తే తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. దాదాపు ఇద్దరు నేతలపై మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య జోరుగా మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కమలం పార్టీలో కంప్లీట్గా కూడా ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ మధ్యలో కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం ఇద్దరు కూడా నేతలు పోటీ పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్నటువంటి మాటల యుద్ధంపై అధిష్టానం కూడా సీరియస్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడుతూ ఉన్నాయి. ఇద్దరికి ఢిల్లీకి రావాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య జోరుగా కూడా మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో పార్టీలో ఏదైతే కలకలం రేపుతున్న నేపథ్యంలో కూడా రాజాసింగ్కి అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్కి ఇద్దరికి కూడా అధ్యక్ష పదవుల కోసం పలువురు నేతల మధ్య పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిని కూడా ఢిల్లీకి రామంటూ కూడా అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో కంప్లీట్గా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రణయ్. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి కాస్త పోటీ తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. అంటే ఎవరికి వారుగా అధ్యక్ష పదవి దక్కాలి అనేది కొంత వాళ్ళు ప్రయత్నాలు చేస్తాను. ఈ ప్రయత్నాల్లో కొన్ని చోట్ల కొంత కార్యకర్తల్లో గందరగోళం నెలకొంటుంది. తాజాగా గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, ఫైటర్ కావాలి అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేస్తే స్ట్రీట్ ఫైటర్ కావాలా అంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అంటే ఈ వ్యాఖ్యలతోటి కొంత గందరగోళం ఏర్పడింది. వాస్తవానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి 4 ఎంపీలతో పాటు ఒక మాజీ ఎమ్మెల్సీ, గతంలో బీసీ కమిషన్ మెంబర్గా పనిచేసినటువంటి నేత ఒకరు, 6 మిగతా కొంతమంది కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ 6 మాత్రం తెరపైన ప్రయత్నాలు చేస్తారు, కొంతమంది తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కూడా అధిష్టానం కొంత ఆచితూచి స్పందించాలని నిర్ణయించింది. ఎందుకంటే తెలంగాణను దక్షిణాది రాష్ట్రాలకు హబ్గా చేసుకోవాలని గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ తెలంగాణలో పార్టీ పటిష్ట కోసం కొంత ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో కొంత భాగంగానే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కొంతవరకు పార్టీ ఓటింగ్ షేర్ను పెంచుకున్నది. ఈ నేపథ్యంలో అంటే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత రాబోయే రోజుల్లో అంటే బీఆర్ఎస్ కొంత కనుమరుగవుతూ ఉన్నది. బీఆర్ఎస్ ప్రతిష్ట దెబ్బతింటూ ఉన్నది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకరి తర్వాత ఒకరుగా కాంగ్రెస్లో చేరడము, ఆ తర్వాత బీజేపీ వైపు కొంతమంది చూస్తున్నారని కొంత ప్రచారం జరగడము, అంటే బీఆర్ఎస్ నాయకత్వం కూడా పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఏమాత్రం ప్రయత్నాలు చేయకపోవడం, ఇవన్నీ చేస్తుంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాష్ట్రంలో పోరాటం జరగబోతుంది, రాజకీయ పోరాటం జరగబోతుంది అన్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష పదవి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో పదవి కోసం చాలామంది నాయకులు పోటీ పడుతున్నారు. నేతలు అంటే గతంలో పోటీలు పడ్డప్పటికీ ఎవరికి వారుగా అధిష్టానం దగ్గరికి వెళ్ళి వారి యొక్క వివరాలను తెలియజేస్తూ వారు పార్టీ కోసం చేసిన సేవలు, ఎంతకాలం పార్టీ నుంచి ఉన్నారు, పార్టీ కోసం ఏం చేశారు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో ఏ రకంగా పాల్గొన్నారు, పార్టీ అభివృద్ధి కోసం తన వంతు పాత్ర ఏ రకంగా ఉంది అనే విషయాన్ని వారు తెలియజేశారు. కానీ ఈసారి కొంత గందరగోళం ఏర్పడిందేమో అన్నట్టు అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకంటే ఎవరికి వారుగా ప్రయత్నాలు చేయడంతో పాటు బహిరంగంగా వ్యాఖ్యలు చేసుకోవడం, ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్ అధిష్టానాన్ని ఉద్దేశించి ఫైటర్లకు ఇవ్వండి, తెలంగాణలో కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కోవాలంటే సమర్థవంతమైన నాయకుడికి ఇవ్వండి, పైరవీలకు కాకుండా కొంత పార్టీ కోసం పటిష్టంగా పనిచేసే వాళ్ళతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే వారికి ప్రాధాన్యత ఇవ్వండి అంటూ కొంత నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి ఎంపీ ఈటల రాజేందర్ రాజాసింగ్ వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఫైటర్ అంటే ఏ రకమైన ఫైటర్ కావాలి, స్ట్రీట్ ఫైటర్ కావాలా, 4 ముఖ్యమంత్రులను ఎదిరించి నేను రాజకీయాల్లో ఎదిగాను, నేను సీనియర్ నాయకుడిని, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఇప్పుడు ఎంపీగా ఉన్నాను అంటే ఇట్లాంటి వాళ్ళు కాకుండా భవిష్యత్తులో కావాలనుకుంటే మరింత ధీటుగా ఎదుర్కొనే సత్తా తనకున్నది అంటూ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు కొంత గందరగోళానికి గురవుతున్నాయి. గందరగోళం గురవడంతో పార్టీలో ఎవరు ఏంటి, ఎవరి పక్షాన ఎవరున్నారు, ఎవరు దేని కొరకు ప్రయత్నం చేస్తున్నారు, పార్టీ ఏముందని ఈ మొత్తం అంటే తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిచిన అధిష్టానము పార్టీ నాయకులను కట్టడి చేయాలని నిర్ణయించుకుని స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. తాజాగా రాష్ట్ర పార్టీ నాయకులను
కీలకమైన నాయకులందరినీ ఢిల్లీకి రావాలి అని చెప్పారు. రేపు మధ్యాహ్నమో రేపు సాయంత్రం కీలకమైన రాష్ట్ర నాయకులతోటి భేటీ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. మిగతా రాజాసింగ్తో పాటు మరికొంతమంది నేతలు అంటే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేసినటువంటి తల్లోజు ఆచారి, మిగతా నాయకులందరూ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. అంటే వీళ్ళందరితో కూర్చోబెట్టుకొని పార్టీ అధ్యక్ష పదవి విషయంలో నేతలు ఎవరు నోరు జారకూడదు, ఖచ్చితంగా పార్టీ అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానమే తుది నిర్ణయం, అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఎవరైనా నోరు అయితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, చాలా కఠినమైన చర్య కూడా ఉంటుంది. అవసరమైతే పార్టీ నుంచి ఆ నేత ఎవరు, ఎంత సీనియారిటీ ఏందని కాకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంటాయని ఖచ్చితంగా హెచ్చరించే అవకాశం కనిపిస్తుండగా మనకు పార్టీలో చర్చ జరుగుతున్నది. మొత్తంగా చూస్తుంటే బీజేపీలో అధ్యక్ష పదవి విషయంలో గతంలో ఎన్నో లేని విధంగా ఈ రకమైన చర్చ, ఈ రకమైన రభస జరగడం అనేది కొంత పార్టీ శ్రేణులు అంటే ధర్మం కోసం పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రియాశీల కార్యకర్తలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష పదవి కాకుండా ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునేందుకు ఈ రకమైన శక్తియుక్తులను ప్రయోగిస్తే బాగుండేది. కానీ అలా కాకుండా అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నం చేయడం, అధ్యక్ష పీఠంలో ఎవరున్నా సరే పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరించే కార్యకర్తలు నాయకులు కావాలి. ఆ నాయకత్వం ప్రస్తుతం లోపించిందా అంటే ఆ నాయకులు వాళ్ళు అంటే నిబద్ధత లోపించిందా, లేదు అంటే అధికారాకాంక్ష పెరిగిందా అన్న విషయం కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నది. అంటే ఈ రకమైన చర్చ గతంలో ఎప్పుడు లేదు కాబట్టి దీని విషయంలో అధిష్టానం కూడా రేపు జరగబోయే సమావేశంలో చాలా ఖచ్చితమైన నిర్ణయాలను ప్రకటించడంతో పాటు మరోవైపు ఎవరు కూడా నోరు జారద్దు, ఈ విషయంలో అధ్యక్ష పదవి విషయంలో ఎవరు కూడా నోరు జారద్దు, సరైన సమయంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని అందరూ అనుసరించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందనే విషయాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికిప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడు నియమించే అవకాశాలు లేవని చెప్పేసి మనకున్న సమాచారం. ప్రస్తుతం ఉన్నటువంటి జేపీ నడ్డాను తొలగించి జాతీయ స్థాయిలో కొత్త అధ్యక్షుని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ ఎన్నిక తర్వాత వచ్చే కొత్త అధ్యక్షులు తన టీంను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కొంత అంటే తెలంగాణకు ఎవరు ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఉండాలి, ఇంకో రాష్ట్రానికి ఎవరు ఉండాలి అనే విషయాన్ని ఆ కొత్త అధ్యక్షుడు నిర్ణయించుకొని తనకు అనుకూలంగా ఎవరు ఉన్నారు, తన నిర్ణయాలను ఎవరు ఖచ్చితంగా పాటించగలరు, ఆ శక్తి సామర్థ్యం యుక్తి ఎవరికి ఉంది అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఆ కొత్త అధ్యక్షుడి విషయంలో వచ్చే అవకాశం. అంటే దాదాపుగా 3 మాసాలు పట్టే అవకాశం ఉంది. అంటే 3 మాసాల తర్వాత జరిగేటువంటి కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో ఇప్పుడే ప్రజాప్రతినిధులు ఇటు ఎమ్మెల్యే అటు ఎంపీ వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఇప్పుడే మొదలవుతే భవిష్యత్తులో మరింత అంటే దీన్ని ఇక్కడికే కట్టడి చేయకపోతే భవిష్యత్తులో మరింత ఉపద్రవాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంటే క్రమశిక్షణ తప్పి ఎవరికి వారుగా విచ్చలవిడిగా మాట్లాడి పార్టీని ప్రజల్లో నాయకుల్లో శ్రేణుల్లో పలచన చేసే కార్యక్రమాలు తీవ్రమైతే కొంత ఇబ్బందికరంగా ఉంటుందని అధిష్టానం రేపు సమావేశం పెట్టి దీని విషయంలో ఎక్కడికక్కడ కట్టడి చేసి రేపటితో ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో పనిచేస్తుండగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ప్రణయ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.